పాషం సంజయ్ రెడ్డి. ఎన్ని సంవత్సరాలు అట్లా ఉంటారు? ఇదా 15 సంవత్సరాలు అయింది సార్. మీ గ్రామంలో గతంలో ఏమి బీఆర్ఎస్ పార్టీ టైంలో ఏమి జరగలేదు సార్. మాకు ఏది జరగలేదు. ఈ డొంక పోయింది, ఆ డొంక మా ఊరికి అసలు ఏ డొంక లేదు సార్. ఆయన అన్నీ దిగబడిపోతున్నాయి. ఆయన ఎమ్మెల్యే గారు ఉసుక దండ చేసుకొని ట్రాక్టర్లు పెట్టి రోడ్లన్నీ ఆగం చేసి మా చిలకల బాడపోతేట్లు లేవు. బీఆర్ ప్రభుత్వం వచ్చి ఆగం చేసి ఉసుక దండలు ఎక్కువైనాయి. ఇక ఇప్పుడు మాకు బాటలు లేవు, ఏం లేవు. దళిత బంధం అనేది వాళ్ళకి రాలేదు. బీసీ బంధం అనేది వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకోరు. బీసీ బంధం అనేది వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకోరు. రెండే వచ్చినాయి అవి వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకోరు. ఒక ఈ వైరస్ పొక్కలు పడి అన్ని గాళ్ళు పడి ఉన్నాయి. చెప్తే ఆ కార్యదర్శి లెక్కేసేస్తలేడు. ఆయన సర్పంచ్ మనిషి అయ్యాడు, అసలు చేస్తలేడు. ఆ బజారుకు దోమలు, ఈగలు, ఆ వైరస్ నీళ్ళు పోయి దోమలు, తెల్లనాక దోమలు పండలేకపోతున్నాం. చెత్త ట్రాక్టర్ అట్లా మీరు చెత్త ట్రాక్టర్ ఏసారి ఏదో ఎప్పుడు మొత్తం పక్కన చెత్త పోసుకుని అదేదో 10 రోజులకు ఒక్కసారి తిప్పుతాడు. అది అడగగానే 10 రోజులకు ఒక్కసారి అట్లా తిప్పుతారు, ఇట్లా పోతారు. ఇక సర్పంచ్ సిబ్బంది గ్రామ పంచాయతీలో ఉన్నారు సార్, 3 మరి మీరు అడగట్లేదు? గ్రామ సభలో చెప్పట్లేదా? మీ గ్రామ సభ చెప్పిన అంతా వాళ్ళే అయిపోయారు. మా ప్రభుత్వం మనసు లేక వాళ్ళు ఎప్పుడూ తీరా ఎప్పుడు అందరు అడిగి పోయినాక చూస్తారు. అడిగి పోయినాక చూసి ఆ నలుగురిని పిలుచుకుంటారు, ఆ గ్రామ సభ పెడతారు, అవతల పెడతారు. ఇక అంతే. ఊళ్ళోనే వాళ్ళని పిలవరు. గ్రామ సభ అనే డబ్బు చక్కగా కొట్టరు, ఏం కొట్టరు. అది మీరు రానున్న పార్లమెంట్ సర్పంచ్ ఎలక్షన్ మీరు ఊళ్ళో ప్రజలకు ఏం చెప్తారు? సార్ మరి కింద పైన మన ప్రభుత్వం వచ్చింది, ఇంకా ఢిల్లీ దాకా మన ప్రభుత్వం అయితే మనకు పని చేస్తే ఇంద్రమీన్లు వస్తాయి, 6 గంటలు అన్నీ మనకే వస్తాయి. నేను ఆ ఊళ్ళో కూడా మనం సర్పంచ్ని గెలిపించుకోవాలి, మనం నచ్చిన వాళ్ళని పెట్టుకోవాలి, సర్పంచ్ని గెలిపించుకోవాలి అని ప్రజలకు మేము ముందు పడి వాగ్దానం ఇస్తున్నాం. 6 గంటల పనులకు వాగ్దానం ముఖ్యమంత్రి ఇచ్చిండు. అవన్నీ చేస్తారు. నిన్న గ్యాస్ అన్నాడు, కరెంటు బిల్లు అవన్నీ కూడా నిన్న హెల్పర్లు వచ్చారు, అవన్నీ కొట్టుకొని పోయారు, ఇవన్నీ చేసారు సార్. ఇక బీఆర్ ప్రభుత్వం ఏం చేయలే. ఇక మశానాలు కట్టారు, అలా ఇంతవరకు ఓపెనే కాలే. ఓపెనే కాలే. 5 సంవత్సరాలు అయింది, ఇంతవరకు అది ఓపెనే కాలే.